యా సో రాధిక చాలా బాగా యాక్చువల్లీ నిజంగా తను ఎవ్రీడే సెషన్ అటెండ్ అయింది సో బాగా అండ్ క్లాస్లో కూడా బాగా అటెంటివ్ ఉండే వీళ్ళ బ్యాచ్లో యాక్చువల్లీ 18 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఓన్లీ 10 మెంబర్స్ వచ్చేవాళ్ళు సో వెరీ లెస్ కౌంట్ శ్వేత కూడా వచ్చేది కాదు అసలు సో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా హౌ వాజ్ ట్రైనింగ్ అండ్ ఆల్ యాక్చువల్గా నాకు త్రూ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నాకు తెలిసింది ఇన్స్టాగ్రామ్ యాడ్ పంపించారనమాట. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో నేను ఎంక్వైరీ చేస్తే 2 months కోర్స్ అని చెప్పారు. ఫస్ట్ 1 month ట్రైనింగ్, క్లాసెస్ అవి చెప్తా ఉన్నారు అండ్ నెక్స్ట్ సపోర్ట్స్ అంతా చెప్తా ఉన్నారు. కాకపోతే నేను కొంచెం టైం తీసుకున్నాను జాయిన్ అవ్వడానికి డ్యూ టు ఫ్యూ పర్సనల్ రీజన్స్. జాయిన్ అయిన తర్వాత మాత్రం డే 1 నుంచి నాకు చాలా బాగా నచ్చింది. సంతోష్ సార్ అప్రోచ్ అది చాలా బాగుంది. క్లాస్ అంతా కూడా చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది, ఓన్లీ వన్ వేలో ఉండదు. అండ్ మోర్ ఓవర్ ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది, చాలా డ్రైగా బోరింగ్గా అస్సలు ఉండదు. అండ్ మన దగ్గర నుంచి ఆన్సర్స్ ఎక్కువ గ్రాప్ చేయడానికి ట్రై చేస్తారు ఆయన చెప్పేదానికన్నా. దట్స్ వాట్ నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఈ నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లానింగ్ ఈ నెక్స్ట్ 1 monthలో వాట్ ఈస్ యువర్ ప్లాన్ టు క్రాక్ దిస్ జాబ్? నెక్స్ట్ ప్లానింగ్ అంటే అది మీరు ఇచ్చినదిను అస్లం సార్ ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ తీసుకుని నెక్స్ట్ వీక్ ఐఎమ్ ప్లానింగ్ టు గివ్ మాక్ ఇంటర్వ్యూ. సో అప్లోడ్ చేశాను నౌకరీలో, సో వెయిటింగ్ ఫర్ ద కాల్స్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శ్వేత ప్లీజ్ కమ్. Yeah, so Shweta, this is a certificate of completion. So you want to speak something about our course and all? యా యాజ్ రాధికా సార్ నేను కూడా ఇన్స్టాగ్రామ్లోనే అప్రోచ్ అయ్యాను చూసి. అండ్ లైక్ అన్ని డీటెయిల్స్ తీసుకున్నాక 2 months అన్నారు. కాన్సెప్చువల్ ట్రైనింగ్ ఈజ్ వెరీ గుడ్. నాకు యాక్చువల్లీ కాన్సెప్చువల్ ట్రైనింగ్ ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నీ ఆన్ పాయింట్ ఉన్నాయి, ఏమీ నాన్ సెన్స్ లేకుండా విత్ ఎగ్జాంపుల్స్ క్లియర్ కట్గా ఉంది చెప్పిందంత సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ అస్లాం సార్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మాక్ ఇంటర్వ్యూస్కి. ఐ హోప్ ఐ క్రాక్ ఎ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. బిఏ ప్రొఫైల్ ఎలా చేస్తున్నారంటే బిఏ జాబ్ ఇస్ లైక్ సూటబులా మన నాన్ ఐటీ నుండి ఐటీ స్విచ్ కావడానికి ఇది అచీవబులా కాదా? యా కంప్లీట్లీ అచీవబుల్. ఎందుకంటే మీరు కాన్సెప్ట్స్ అన్నీ అంత క్లారిటీగా చెప్పారు. ట్రాన్సిషన్ కూడా చాలా బాగుంది, లైక్ ఒక స్ట్రక్చర్ ప్రాసెస్లో ఉంది చెప్పిందంతా. అండ్ ఏదైనా ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు, మీరు షేర్ చేశారు వీడియోస్. యా లేదు అసలు లైక్ న్యూ విజన్లా కొత్త థింగ్లా కనిపిస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినంత కాకుండా సార్ చెప్పింది ఫాలో అయితే సరిపోతుంది. అండ్ ఫస్ట్లో కూడా నేను అనుకునేదాన్ని నాన్ టెక్ రోల్కి కోడింగ్ ఉంటుందా లేదా అని నేను అనుకునే వచ్చాను. ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ కోడింగ్ అది కూడా. సో అందుకే బిజినెస్ అనలిస్ట్ ట్రై చేశాను. మంచి క్లారిటీ ఇచ్చారు వచ్చాక. ఐ కేమ్ బిఫోర్ అప్లయింగ్ టు దిస్ కోర్స్ టు ద ఇన్స్టిట్యూట్. అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దెన్ ఓన్లీ ఐ అప్లైడ్. యా నచ్చింది బాగా. ఐ హోప్ ఐ క్రాక్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. Yeah, Pranit, please come on the stage. Please share your inputs, Pranit. You can speak about the training also. అస్లం సార్ ట్రైనింగ్ ఎలా ఉంది? యాక్చువల్లీ నేను ఈ బిజినెస్ అనలిస్ట్ గురించి ఫస్ట్ చూసింది ఇన్ ద మంత్ ఆఫ్ మే. అండ్ ఆ మే టైంలో నేను యాక్చువల్లీ నా కంపెనీని అప్రోచ్ అయ్యాను రిగార్డింగ్ దిస్ నోటీస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ద ప్రాజెక్ట్ ఈజ్ మిడ్వే, సో వాళ్ళు ఒప్పుకోలేదు. I actually joined this Madhav sir's batch. I just joined for around 2 to 3 months. Sorry, 2 to 3 days, but I got back. I stepped back. But later, last August lo malli join ayanu. But I feel lucky getting this trainer called Aslam sir because he's actually in the starting of the session itself he'll say that I'm so strict, but he's actually too friendly regarding this process flow. ఆయన యాక్చువల్లీ చాలా యాక్యురసీ మెయింటైన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం కావాలి అంటే అది అవసరం, ఇది ఎక్కువ అవసరం లేదు అంటే ఆన్ ద స్పాట్ చెప్పేస్తారు. ఇది మీరు దీనిపైన పెద్ద ఫోకస్ చేయక్కర్లేదు, మెయిన్లీ ఇది చేయాలి. సో యాక్చువల్లీ పిన్ పాయింట్ నేచర్ చాలా బెటర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ చాలా ఎక్కువ హీల్ ట్రై టు ఎడ్యుకేట్ అస్ త్రూ అస్ ఇట్ సెల్ఫ్. సో దట్స్ ద మెయిన్ థింగ్ to have a trainer like this. I'm so lucky and hope so I'll get
బిగ్ ప్లేస్మెంట్. How soon are you going to get this job? How much are you focused? Actually, on my part, I feel I am 100% focused. I started already applying to the jobs, and mostly in 15-20 days, I am aiming for it. That's All the best. yeah, thank you. Thanks a lot. Thank you. Yeah, Sai Prasad, please come. Please share your experience, Sai Prasad. హాయ్ ఎవరిబడి. నేను కూడా మీలాగే ఇలాగ ఇన్స్టాగ్రామ్లో చూశాను. అంటే బేసిక్గా నేను కూడా నాన్ ఐటీ బ్యాచే. నేను అనుకుంటా ఉన్నాను అలాగా నాకు అంత కోడింగ్ ఏం రాదు. నాకు కొంచెం చెప్పాలంటే భయమే కోడింగ్ అంటే. ఎప్పుడు డెవలప్ అవుతూ ఉండిద్ది, మనం చేయలేము, మన వల్ల అవుతా అని చెప్పేసి. అలాంటప్పుడే నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చూశాను. ఈ యాడ్ చూసేసి ఒకసారి ఒక ట్రైల్ వేద్దాం, చూద్దాము మన వల్ల ఇద్దో కాదని చెప్పేసి. అప్పుడే సంతోష్ సార్ ఇచ్చారు, నైట్ డెమో ఒకటి ఇచ్చారు. సరే చూశాను, ఓకే పర్వాలేదు మన వల్ల అవుతుందేమో అన్నట్టు ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ అస్లాం సారే తీసుకున్నారు. పాపం స్టార్టింగ్ డే నుంచి సార్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. స్లోగా చెప్పడం అండ్ అడిగిన ప్రతి పాయింట్ చెప్పడం కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ఉండేవాళ్ళు. అందుకే కొంచెం నాకు కూడా చెప్పలేని టెన్షన్ కూడా తగ్గినట్టుంది. అప్పుడు సార్ అడుగుతూ ఉంటే సార్ చెప్తున్నా కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ నాకు కూడా కొంచెం చెప్పాలంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఓకే మనం కొట్టగలం రా ఈ జాబ్ అనేది, అంత టఫ్ ఏం లేదు ఈ జాబు కోర్సు కానీ అన్నట్టు ఫీలింగ్ నాకు కలుగుతుంది ఇప్పుడు. అండ్ రీసెంట్గానే నా కోర్స్ కూడా అయిపోయింది. అండ్ నేను కూడా వెయిట్ చేస్తాను ఇంటర్వ్యూ కాల్స్ కోసం. నెక్స్ట్ వీక్ నుంచి మాక్ ఇంటర్వ్యూస్ అయిపోతే నేను కూడా నెక్స్ట్ వీక్ ట్రై చేయాలి నౌకరీలు అప్లోడ్ చేసి రెజ్యూమ్ కాల్స్ కోసం. Thank you, Sai Prasad. Thank you. సో థ్యాంక్స్. సో నెక్స్ట్ కొంతమంది మన ఆల్రెడీ అచీవర్స్ కూడా ఉన్నారన్నమాట. లైక్ శ్రీచరణ్ ఒక 2-3 ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. సో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అండ్ మీ ప్రిపరేషన్ ఎలా ఉండే, అండ్ మీరు ఒక జాబ్ కూడా ఆఫర్ కూడా హ్యాండ్లో ఉన్నట్టుంది. అండ్ ఎలా ఉంది అసలు జాబ్ మార్కెట్ ఎలా ఉంది? ఇఫ్ యూ వాంట్ త్రో సమ్ లైట్ ఇట్ వుడ్ బి. నా ఇంటెన్షన్ టువర్డ్స్ జాయినింగ్ దిస్ కోర్స్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను జాబ్ కోసం రాలేదన్నమాట. నేను ఫ్రాంక్గా లైక్ ఐ వర్క్ ఫర్ ఎ స్టార్టప్. నేను ఆ కంపెనీలో నేను సెకండ్ ఎంప్లాయ్ ఉండే. సో అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వచ్చేది. ఒక ప్రాపర్ డాక్యుమెంట్ అంటే ఏదో వచ్చింది రాసుకునే వాళ్ళం, పెట్టేవాళ్ళం. బట్ వెన్ వీ గో టు టెక్నాలజీ పార్ట్నర్స్ కానీ వేరే వాళ్ళకి షో అప్ చేస్తుంటే కానీ ఆ స్ట్రక్చర్డ్ వేలో లేకపోతే ఇట్ వాస్ యాక్చువల్లీ ఒక బ్యాడ్ వైబ్, ఒక బ్యాడ్ ఫీడ్బ్యాక్ అది వస్తుంది. బికాస్ మనం కాలేజ్ డాక్యుమెంట్ చేసినట్టు దీన్ని చేయలేము. సో ఐ కమ్ ఫ్రమ్ అన్ ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్. సో నేను ఒక ఫిన్టెక్ స్టార్టప్లో టెక్నాలజీ చూస్తున్నాను స్టిల్. సో ఐ హ్యాండిల్ ద టెక్నాలజీ స్టఫ్. బట్ వెన్ ఐ గో టు స్టేక్ హోల్డర్స్, కమ్యూనికేట్ విత్ దెమ్, బికాస్ స్టార్టప్స్లో వీ డూ ఎవ్రీథింగ్ ఆన్ అవర్ ఓన్. వీ డోంట్ డిపెండ్ ఆన్ ఏ థర్డ్ పర్సన్. ఉన్న రిసోర్సెస్ తోటే 10x వర్క్ చేయించుకోవాలనే ప్లాన్తోనే ఉంటారు అందరు. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో దట్ వాజ్ ద మెయిన్ రీజన్ స్కిల్ నేర్చుకుందామని వచ్చా. బట్ ఆఫ్టర్ యాక్చువల్లీ ఇఫ్ యూ సీ లాస్ట్ ప్రీవియస్ ఒక 3 to 4 yearsలో ఏఐ హ్యాస్ ఎనార్మస్లీ ఇవాల్వ్డ్. ఇంత ఇవాల్వ్ అయిన ఏఐ తోటి టెక్నాలజీ జాబ్స్లో కంపీట్ చేయాలంటే ఇట్ ఈస్ అ ఛాలెంజ్. టు బి వెరీ ఫ్రాంక్, eventually Python, C++, Java, .NET, whatever it is, that will be transformed into a single language called English. మీకు ప్రాంప్ట్ కొట్టడం వస్తే కోడ్ వస్తుంది. దట్స్ ఐ డూ ఎవ్రీ డే. నేను డైలీ చేస్తాను. వితౌట్ ChatGPT స్క్రిప్ట్ రాయలేమని కాదు, అది రాస్తే 10 నిమిషాలు పడుతుంది. ChatGPTతో చేస్తే 2 minutesలో అయిపోతుంది. సో ఈవెన్చువల్గా జరిగేది అదే. సో దేర్ ఆర్ ఫ్యూ ప్రొఫైల్స్ ఇన్ ద మార్కెట్ వేర్ AI కెన్ నెవర్ ట్యాప్ ఇట్. సంథింగ్ ఈజ్ దిస్, బికాస్ అండర్స్టాండింగ్ about the domain, capability of communicating the same to the others. So coming to the course part, yeah, I used to attend course every day. In fact, you are my trainer. Yeah, in January I used to attend your course every day. కొంచెం స్లీపీగా ఉన్నా సరే అటెండ్ చేసేవాడిని. నోట్స్ కొంచెం అటు ఇటుగా రాసుకునేవాడిని. బట్ ఎనీవే దే యూస్ టు షేర్ ద నోట్. ఐ వాస్ కంఫర్టబుల్ విత్ ఇట్. సో ఈవెన్చువల్లీ అవి నేను నా జాబ్ ప్రొఫైల్లో ఐ స్టార్టెడ్ యూజింగ్ దోస్. దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ మోర్. వై కాంట్ వి లుక్ ఇన్ టు సమ్ ఆపర్చునిటీస్ ఇన్ ద మార్కెట్ విచ్ కెన్ గివ్ మీ ఎ బెటర్ ప్యాకేజ్, బికాస్ ఎవ్రీబడి వర్క్స్ ఫర్ మనీ ఓన్లీ. అంతే కదా. సో ఈవెన్చువల్లీ దట్ వాజ్ మై ప్లాన్. సో లాస్ట్ ఒక 4 months నుంచి ఐ వాజ్ లిటిల్ సీరియస్ అండ్ ఐ వాజ్ చూజీ ఆల్సో. నా ప్రీవియస్ డొమైన్కి కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు ఉంటే డొమైన్ ఎక్స్పర్టీస్ అనేది నేను క్యారీ చేయగలుగుతాను టు అదర్ జాబ్. సో ఐ వాజ్ ఇన్ టు ఫిన్టెక్. నేను చాలా కష్టపడి నేర్చుకున్నా దాన్ని, ఒక 2 ఏళ్ళు పట్టింది. బట్ ఐ డోంట్ టెల్ ఫిన్టెక్ ఈజ్ ఓన్లీ ద సెక్టర్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. నాకు అది వచ్చు. సో నేను అదే. కాకపోతే నేను చూసింది ఏంటంటే
irrespective of domain. ఇప్పుడు I have seen people coming from fintech going into gaming sector. People from coming from banking background coming into development sector of doing any applications or stuff. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్స్ చేస్తున్నారు, ఎక్కడ బ్యాంకింగ్ నుంచి వచ్చి కాదు అది చేస్తుంది, వాళ్ళు గేమింగ్ నుంచి వచ్చి చేస్తున్నారు ఇప్పుడు. సో డొమైన్ కెన్ బి గ్రాస్ప్డ్. ఏ ప్రాజెక్ట్ అయినా లైక్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ ఐమ్ టెల్లింగ్, డొమైన్ నాలెడ్జ్ అనేది ఒక 2 to 3 months ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా కొత్తగానే ఉంటుంది, అది ఎవరికైనా అంతే. అది యూ మైట్ బీ ఎక్స్పర్ట్ ఇన్ డ్రైవింగ్ ఎ కార్, బట్ ఈవెన్ దో ఆటోమేషన్ అంతా సిమిలర్గా ఉన్న ట్రక్ డ్రైవ్ చేయాలంటే మీకు ఒక 1 month 2 months పడుతుంది. సో నేనేం చేశానంటే గోయింగ్ ఇన్ టు న్యూ కంపెనీ, ఇంప్లిమెంటింగ్ దీస్ అనేది నాకు ఆ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. బట్ షార్ట్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఐ వాస్ క్లియర్ లైక్ ఇప్పుడు నేను చేస్తున్న కంపెనీలోనే నేను ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మై టాస్క్, ఐ విల్ డూ ఇట్ ఆన్ మై ఓన్. పర్సనల్గా చేస్తే అట్లీస్ట్ ఐ కెన్ కంపేర్ విత్ ద పర్సన్ హూ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్. సో వేర్ డూ ఐ స్టాండ్ అనేది తెలుస్తుంది. అండ్ కమింగ్ టు ద ఇంటర్వ్యూస్ అండ్ ఆల్, నేను కొంచెం క్లియర్ ఉండే లైక్ ఐ వాంటెడ్ హైదరాబాద్ ఓన్లీ, కొంచెం చూజీగా ఉండే. సో నాకు కాల్స్ మాత్రం వచ్చేవి. కాల్స్ రావడానికి కూడా ఐ టుక్ 2-3 measures. ఐ ట్రైడ్ అండర్స్టాండింగ్ హౌ నౌకరీ వర్క్స్. నౌకరీలో ఆల్ హెచ్ఆర్స్ దే జనరలీ టెన్ టు షో అప్ ఇన్ ద మార్నింగ్స్. మార్నింగ్ 9 నుంచి 10:30 లోపల మీ ప్రొఫైల్ మీద వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ రావాలి అంటే సమ్వేర్ అరౌండ్ 7 to 9 o'clock డోంట్ డూ ఎనీథింగ్, యూ గో టు యువర్ నౌకరీ ప్రొఫైల్, ఎడిట్ బటన్ మీద ట్యాప్ చేసి జస్ట్ క్లిక్ సేవ్. మీ లాస్ట్ ఎడిట్ విల్ బీ ఎట్ దట్ లేటెస్ట్ పాయింట్. సో మీ ప్రొఫైల్ పైకి వెళ్తుంది, ఇట్ లిటిల్ గోస్ అప్. ఇది ఒక పాయింట్ ఉంది. దిస్ ఈజ్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్. అండ్ నేను నా రెజ్యూమే ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా చూజీగా చేసుకున్నాను. నేను ఎలా ఫస్ట్ నౌకరీ ఇట్లా లైక్ వాట్ ఎవర్ కంపెనీస్లో పొజిషన్స్ ఎక్కడైతే పడ్డాయో బీఏకి ఒక 20-30 నేను జాబ్ డిస్క్రిప్షన్లు తీసి నాకేమొస్తాయో రాసి ఐ గేవ్ ఇట్ టు చాట్ జీపీటీ. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ తీసుకురామన్నాను. తీసుకొచ్చి వాట్ ఆల్ క్యాన్ ఐ మ్యాచ్, వాట్ ఆల్ నేను మ్యాచ్ చేయలేను అవి తీసుకొచ్చి అట్లీస్ట్ ఒక 50% నేను ట్రై చేయగలుగుతాను అనేవి కూడా నా రెజ్యూమేలో పెట్టేశాను నేను. సో ఏమవుతుంది, ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు మీకు ఒక ఫోల్డర్లో 100 files ఉన్నాయి, మీరు ఏదో ఒక నేమ్తో సెర్చ్ కొడితే ఇట్ విల్ షో అప్. సో సెర్చ్ అట్లనే పనిచేస్తుంది అది నౌకరీలో. నేను నా ప్రోగ్రామింగ్ లైక్ నా ప్రోడక్ట్లో వి యూజ్ జనరేటివ్ ఏఐ అండ్ స్టఫ్, నాకు జెన్ఏఐకి కూడా కాల్స్ వస్తాయి. బట్ ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు దట్ సెర్చ్ టర్మినాలజీ కీవర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో బీఏకి రిలేటెడ్గా ఉన్న అన్ని కీవర్డ్స్ పెట్టాను నేను, అక్కడక్కడ స్కాటర్ చేసి నా రెజ్యూమేలో పెట్టా. నాట్ మోర్ దెన్ 2 pages ఆఫ్ మై రెజ్యూమేలో నేను మొత్తం అన్ని కీవర్డ్స్ ఐ కెప్ట్ ఎ లాట్. సో అవి పెట్టేటప్పటికి నాకు కాల్స్ అనేవి డెఫినెట్గా వస్తున్నాయి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ నౌకరీలో ఒక ప్రీమియం ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అయితే, బట్ ఇఫ్ యూ టేక్ ఇట్స్ ఓకే. ఒక 4,000 కడితే 6 నెలలకు వస్తుంది. ఎవ్రీ డే ప్రయారిటీ అప్లికెంట్ కింద బిఫోర్ దే లైక్ పోస్ట్ ఇట్ ఆన్ ద వెబ్ పేజ్, ప్రయారిటీ అప్లికెంట్ కింద మీకు ముందు వస్తుంది, మెసేజ్లో వస్తుంది, యూ కెన్ అప్లై ఫ్రమ్ దేర్. అది ఒకటి నాకు ఓకే అనిపించింది. బట్ ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ చాయిస్, ఇట్స్ ఇండివిజువల్ చాయిస్ అది. సో నేను కొంచెం రీసెంట్గా అబ్జర్వ్ చేసింది లాస్ట్ ఒక 1.5 months నుంచి ద జాబ్ మార్కెట్ హస్ లిటరలీ ఓపెన్. ఐ సీ లైక్ టిల్ December or January మళ్ళీ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్లో ఇట్ విల్ బి లిటిల్ ఆన్ ఎ స్లైటర్ సైడ్. అండ్ మళ్ళీ April May తర్వాత అగైన్ ఇట్ విల్ షూట్ అప్ మళ్ళీ. కానీ April May తర్వాత ఎలా ఉంటుందంటే మార్కెట్, ద కంపెనీస్ విల్ యాక్చువల్లీ ఫోకస్ ఆన్ హైరింగ్ దట్ ఫ్రెష్ గ్రాడ్స్ కమింగ్ అవుట్ ఆఫ్ కాలేజ్. వాళ్ళకి అదంతా కూడా హైరింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. బట్ దీస్ ఆల్సో విల్ కమ్ అప్. సో ఐ థింక్ దిస్ 6 months till February it's something which everybody should look into and focus on. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ వుడ్ టెల్. అండ్ కమింగ్ టు అంటే ఇప్పుడు అంతా చెప్తే అరే ఏదో చెప్పేస్తున్నాడు భాష అని అనుకుంటారు కానీ, బట్ పాయింట్ ఈజ్ లైక్ హౌ దిస్ యాక్చువల్లీ హెల్ప్. నేను ఇప్పుడు క్వాంటిఫై చేయలేకపోతున్నాను నేను, అరే నీకు ఇది చేసావు, నీ జాబ్లో హెల్ప్ అవుతుంది, నీకు డబ్బులు ఎంత పెరిగాయి అది కదా ఇంపార్టెంట్ అది. సో మై ప్యాకేజ్ వాజ్ సంథింగ్ ఎక్స్ బిఫోర్. నేను కోర్స్ చేసిన సమ్వేర్ ఇన్ January, February ఇట్ గాట్ కంప్లీటెడ్. నేను March, April ఐ వాజ్ జస్ట్ ట్రయింగ్ అవుట్, జస్ట్ ఐ వాజ్ ప్లేయింగ్ విత్ ఆల్ ద వర్క్స్ ఇన్ మై ఆఫీస్ లైక్ ఇంప్లిమెంటింగ్ దీస్. ఏప్రిల్లో ఐ స్పోక్ టు మై CEO, ఐ గాట్ ఏ 20% హైక్. నాకు 20% హైక్ అయితే వచ్చింది వితౌట్ చేంజింగ్ మై చైర్. ఎన్వైర్న్మెంట్ మారకుండా, చైర్ చేంజ్ చేయకుండా నాకు 20% హైక్ వచ్చింది. అసలు లాస్ట్ ఇయర్ అందరికి 1%, 2% హైక్స్లో కన్స్ట్రైన్ అయ్యి ఉన్నారు అంతా. సో ఆ కేసులో చూస్తే ఐఎమ్ హ్యాపీ, వితౌట్ చేంజింగ్ మై చైర్ ఐ గాట్ 20%. ఇప్పుడు ఇంకొన్ని లైక్
వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ మీరు నౌకరీ ప్రొఫైల్ని ఎంత నీట్గా ప్రొజెక్ట్ చేస్తారంటే డోంట్ ఫేక్ ఎనీథింగ్. ఫేక్ ఇన్ ది సెన్స్ మీకు లేని ఎక్స్పీరియన్స్ చూపించకండి. ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దాన్ని బిఏ డైరెక్షన్లో ప్రొజెక్ట్ చేయండి, ఎలివేట్ చేయండి అంతే. బట్ బికాజ్ ఐ హవ్ సీన్ పీపుల్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు, బట్ దే ఆర్ ఐడిల్, వాళ్ళకి జాబ్ లేదు, బట్ దే పుట్ సంథింగ్ వితౌట్ ప్రాపర్ పేపర్స్ అండ్ ఆల్ బికాస్ దే ఫెయిల్ ఇన్ బీజీవీ. అలాంటి కేసెస్లో బికాస్ బీజీవీ ఈజ్ డన్ ఫ్రమ్ థర్డ్ పార్టీ కంపెనీస్, వాళ్ళ డేటా కనుక స్టోర్ చేసి ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఫర్ సమ్ అదర్ కంపెనీ ఆల్సో దిస్ మైట్ కమ్ అవుట్. సో అందుకని సో ఫేక్ అంటే లైక్ ట్రై టు ఎలివేట్ యువర్ ప్రొఫైల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద జాబ్ డిస్క్రిప్షన్. ఇప్పుడు నేను బిజినెస్ అనలిస్ట్ పొజిషన్స్కి అప్లై చేస్తున్నా, డేటా అనలిస్ట్కి చేస్తున్నా, నా దగ్గర 4 ప్రొఫైల్లకు 4 రెజ్యూమేలు ఉంటాయి. నాకు రేపు వాడు బీజీవీ చేయడానికి వస్తే సోన్స్ ఆ కంపెనీలో వీడు ఉన్నాడా లేదా అని చూస్తాడు, కానీ యాక్చువల్గా వీడు చేసిన జాబ్ డిస్క్రిప్షన్ ఏంటనేది ఇట్ డజంట్ మ్యాటర్ అ లాట్. యూ కెన్ సే దట్ వాజ్ అన్ యాడ్ ఆన్ డ్యూటీ టు ఇట్ ఆర్ వాట్ ఎవర్ యూ టెల్. ఒకవేళ మీరు బిఏ రోల్కి వెళ్తున్నారు, లైక్ ఇన్ ద లెటర్ వాట్ ఎవర్ ద కంపెనీ ఇష్యూ, దానిలో వేరే సంథింగ్ రోల్ గురించి ఉంది, దే డోంట్ రీడ్ ఇట్ జనరలీ. ఒకవేళ రీడ్ చేసినా యూ కెన్ జస్ట్ టెల్ దట్ వాజ్ యాక్చువల్లీ అన్ యాడ్ ఆన్ రోల్ ఆర్ దే రిక్రూటెడ్ మీ ఫర్ దాట్, బట్ ఈవెన్చువల్లీ ఐ వాజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు దిస్ మీరు చెప్పచ్చు. లైక్ సో ట్రై ఇంప్లిమెంటింగ్ దోస్. ఇంకొకటి స్పెసిఫిక్గా లొకేషన్ స్పెసిఫిక్, డోంట్ కీప్ హైదరాబాద్ అండ్ నౌకరీ ప్రొఫైల్, పుట్ ఇండియా. మీకు ఆల్ ఓవర్ ద కంట్రీ కాల్స్ వస్తాయి, జాయిన్ అవ్వాలని కాదు, అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కదా. సో ట్రై గెటింగ్ దాట్. సో దాట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్. ఇంకొకటి ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు, బిఏ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని, ఒక 30 పేజీలు ఉంటుంది. దాన్ని ఫస్ట్ కట్ డౌన్ చేసుకొని మీ ఆస్పెక్ట్లో మీరు రాసుకోండి అది, బికాస్ దే గివ్ ఇట్ ఫ్రమ్ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్. హౌ డు యూ అండ్ ఇప్పుడు నాకు కొన్ని టాపిక్స్ చాలా ఫెమిలియర్గా అనిపిస్తాయి, దాని మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనుకోవట్లేదు. నేను ఏవైతే నాకు తెలియదో దాన్ని నేను ఇంకా ఎలాబొరేట్ చేసుకోవటము, లేకపోతే కట్ డౌన్ చేసుకోవటం. గో విత్ ద క్వశ్చన్, ఫార్ములేట్ ద ఆన్సర్, రీడ్ దట్ ఆన్సర్, ఫార్ములేట్ ద ఆన్సర్ ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో పాయింటర్స్ ఇచ్చారు, దానిలో పుట్ వాట్ ఎల్స్ యూ వాంట్ టు పుట్ ఇన్. అందరూ యూనిక్ కదా, ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది, లైక్ పుట్ సంథింగ్ విచ్ యూ లైక్. అండ్ యా దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్. మీకు నా ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఇంకో కంపెనీలో లైక్ కాల్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఒక రౌండ్ అయింది. మండే ఐ హ్యావ్ అనదర్ సెకండ్ రౌండ్. యా ప్రొఫైల్ ఈజ్ సిమిలర్ టు వాట్ ఐ వాస్ డూయింగ్ బిఫోర్, సో ఐ am లిటిల్ బులిష్ ఆన్ ఇట్. సో లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఫ్లైస్, ఇట్ గోస్ గుడ్ యాక్చువల్లీ. యా ముంబైలో ఒక కంపెనీ లైక్ ఐ హ్యాడ్ అన్ ఇంటర్వ్యూ, బట్ వాళ్ళ దగ్గర వచ్చిన ఇష్యూ ఏంటంటే మెనీ కంపెనీస్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ కన్సల్టెంట్స్ త్రూ కాల్ వచ్చినప్పుడు దే టేక్ అ కమిట్మెంట్, కన్ఫర్మ్ కమిట్మెంట్ ఉంటేనే దే జనరలీ రోల్ అవుట్ ద లెటర్స్. నేను అక్కడ మిస్టేక్ చేశాను అనిపిస్తుంది, ఇచ్చేసాను కమిట్మెంట్, లెటర్ వచ్చాక విల్ సీ వాట్ టు డూ అనేది. సో అకార్డింగ్లీ నేను అక్కడ మిస్టేక్ చేశాను, బికాస్ వాళ్ళు ముంబై లొకేషన్ మూవ్ అవుతామా అంటే ఐ వాజ్ లిటిల్ హెసిటెంట్ ఆన్ దట్ పాయింట్, బికాస్ ఐ వాజ్ లిటిల్ చూసి నేను హైదరాబాదే అనుకున్నా కదా. కానీ వాట్ ఐ థింక్ ఈజ్ లైక్ అట్లీస్ట్ ఇఫ్ యూ షుడ్ గివ్ ద కమిట్మెంట్ అండ్ యూ కెన్ గెట్ ద లెటర్. నాకు రౌండ్స్ అన్నీ అయినాక ఇట్ హాల్టెడ్ దేర్. సో దాట్స్ ద రీజన్. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ దట్. యా రెజ్యూమే గురించా? నేను యాక్చువల్గా ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటానండి. నేను నా కంపెనీ, నా ఫిన్టెక్ స్టార్టప్కి నేను తీసుకుంటా. సో నేనేం చేస్తానో చెప్తా. ఐ థింక్ మెనీ ఆఫ్ దెమ్ వుడ్ డూ ద సిమిలర్ థింగ్స్. నా కంపెనీలో నాకేం కావాలనేది నేను జనరలీ నాకు తెలుసు, అండ్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ద అదర్ పర్సన్ టు 100% నాలెడ్జ్ ఆన్ ఇట్. వాడు జాబ్ డిస్క్రిప్షన్ చూసుకొని వస్తాడు, ఐ ఎక్స్పెక్ట్ దట్. బట్ ద పాయింట్ ఈజ్ లైక్ ఇప్పుడు అవతల కూర్చున్న పర్సన్కి మీ రెజ్యూమే తప్ప ఆ దగ్గర మీ ఇన్పుట్ ఏమీ లేదు. సో 100% ఇఫ్ యూఆర్ నాట్ షూర్ అబౌట్ ఈవెన్ ఎ సింగిల్ పాయింట్, ఇట్స్ ఓకే నాట్ టు పుట్ దట్ పాయింట్. అందరు పెట్టారని మనం పెట్టాలని ఏం లేదు. బట్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ యువర్ రెజ్యూమే బీ వెరీ షూర్ దట్ యూ నో అబౌట్ ఇట్. అట్లీస్ట్ యూ కెన్ స్పీక్ అబౌట్ ఇట్ ఫర్ ఎ మినిట్. ఒక్క నిమిషం మాట్లాడగలుగుతామో లేదో అనే ఎందుకంటే నాకు మొన్న ఒక కాల్ అయింది, ఇట్ వాజ్ ఎ బిఏ రోల్. నన్ను మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు తెలిసింది అంటే నేను పెట్టాను, నాకు తెలుసు కాబట్టి, బట్ ఇట్ వెంట్ లిటిల్ డీపర్. ఎందుకంటే ఐ హోల్డ్ డిగ్రీ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. సో ఇది ఇంకా డీపర్గా వెళ్ళిపోయింది. వాట్ డూ యూ థింక్? ఇట్ వెంట్ ఆన్ ఏ కాన్వర్జేషన్, లాంగ్ కాన్వర్జేషన్. ఇఫ్ ఒకవేళ నేను ఆ పాయింట్ కనుక పెట్టకుండా ఉంటే క్వశ్చన్స్ నాకు బిఏ రిలేటెడ్గా పడేవి, బిఏ రిలేటెడ్ పడేది. బట్ ద రోల్ వాజ్ ఆల్సో రిలేటెడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్. బట్ ఐ ఇంటెన్షనల్లీ పుట్ ఇట్ బికాస్ నాకు పడితే నేను చెప్పగలుగుతా, ఎందుకంటే ఇట్స్ అ యూనిక్ పారామీటర్ ఫర్ మెనీ. కానీ ఇంకొన్ని ప్లేసెస్లో
నేను యూనిఫైడ్ మోడలింగ్ డయాగ్రామ్స్ అవి ఇవి పెట్టేశాను. దే ట్రైడ్ ఆస్కింగ్ మీ టూ డీపర్ ఇన్ టు ఇట్ వేర్ ఐ వాజ్ నాట్ వెరీ స్ట్రాంగ్. సో అప్పుడు వన్ థింగ్ వాట్ వీ నీడ్ టు డూ, రిమూవ్ దట్ ఫ్రమ్ యువర్ రెజ్యూమే ఆర్ గెట్స్ నాలెడ్జ్ ఆన్ ఇట్. అంతే కదా. సో దాట్ ఐ డిడ్ ఇట్. రెజ్యూమేలో ఇట్స్ ఇప్పుడు ఫ్రెషర్ అంటే 1.5 పేజ్ రెజ్యూమే గోస్ గుడ్. డోంట్ కీప్ ఇట్ టూ లాంగ్. మొత్తం ఇంటర్ 10th అంతా అవసరం లేదు. గ్రాడ్ అండ్ అబౌవ్ సౌండ్స్ గుడ్. ఎవరు చూడరు, బికాస్ యూ కేమ్ ఇన్ టు గ్రాడ్యుయేషన్, దట్ మీన్స్ యూ క్లియర్డ్ ఆల్ దోస్ థింగ్స్ కదా. సో అంతే, లైక్ సో కీప్ ఇట్ క్రిస్టల్ క్లియర్. కీవర్డ్స్ మాత్రం మొత్తం యూజ్ చేయండి. మొత్తం మీకు చెప్పా కదా, ఒక 10 జాబ్ డిస్క్రిప్షన్లు తీయండి. ఇఫ్ యూ వాంట్ టేక్ ఏ ప్రింట్అవుట్, అండర్లైన్ చేసుకోండి, అన్నీ తీసుకెళ్ళి మీ రెజ్యూమేలో పెట్టండి. అది స్కాటర్ చేయండి. అది ఇంకొకటి, ఇఫ్ పాసిబుల్, ఐ థింక్ ChatGPTకి ఇప్పుడు ఫీచర్ ఉంది వేర్ యూ క్యాన్ డైరెక్ట్లీ పుట్ ద డాక్యుమెంట్ ఆల్సో. ఇంతకుముందు లేదు, ఇంతకుముందు ఇట్ వాజ్ ఆన్ అ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఓన్లీ. ఇఫ్ పాసిబుల్, మీ రెజ్యూమే అంతా చేసిన తర్వాత పుట్ ఇట్ ఆన్ ఇట్ అండ్ ఆస్క్ ఇట్ వెదర్ ఇట్స్ ATS రెడీ ఆర్ నాట్. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అని ఉంటుంది. ఇప్పుడు ఒక కంపెనీకి 100 వస్తాయి రెజ్యూమేస్. 100 రెజ్యూమేస్లో మీది యూనిక్ అవ్వాలి అనే రూల్ ఏం లేదు. 99 కూడా వాళ్ళే మంచి రెజ్యూమేస్ అయ్యి ఉండొచ్చు కదా. హౌ డు యూ స్టాండ్ అవుట్? కొన్నిసార్లు జాబ్ డిస్క్రిప్షన్ బేస్డ్గా యూ అప్లై. అప్పుడు ట్రై టు పోర్ట్రే యువర్ రెజ్యూమే ఇన్ సచ్ ఎ వే దట్ అట్లీస్ట్ 80% ఆఫ్ ద జాబ్ డిస్క్రిప్షన్ షుడ్ బి సమ్వేర్ అలైన్డ్ విత్ యువర్ రెజ్యూమే. అదొక్కసారి లైక్ అది కొంచెం టఫే, బట్ ట్రై టు కీప్ ఇట్ లైక్ దట్. ఒకవేళ మీరు స్పెసిఫిక్గా నాకు ఈ కంపెనీలోనే ఈ పొజిషన్కే కావాలి, కంపెనీ పోర్టల్ నుంచి అప్లై చేస్తున్నారు అంటే టేక్ ద టెక్స్ట్ ఇక్కడ పెట్టుకోండి. యూజ్ ChatGPTయో లేకపోతే ఇంకేమైనా AI టూల్సో లైక్ కొన్ని ఉంటాయి, పారాఫ్రైజర్స్ ఉంటాయి. అక్కడ మీరు ఈ జాబ్ డిస్క్రిప్షన్ అంతా అక్కడ వేస్తే అది పారాఫ్రైజ్ చేసి ఇస్తుంది. లైక్ నేను రెజ్యూమే పెట్టాలనుకుంటున్నా, ఇవన్నీ యాడ్ చేసి నాకు ఈ పాయింట్స్ ఇచ్చేసామంటే ఇట్ విల్ గివ్ ఇట్. దాన్ని మీరు చదువుకొని పుట్ ఇట్ ఇన్ యువర్ రెజ్యూమే, డోంట్ జస్ట్ డంప్ ఇట్. సో చదువుకొని వాట్ యు ఆర్ షూర్ యూ జస్ట్ పుట్ ఇట్. దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ యూ అలాట్. నేను చాలా చోట్ల చూశాను. బికాస్ నేను కొన్ని కంపెనీస్లో నేను ఫిన్టెక్సే అని చెప్పా కదా, నేను EYO, JP Morgan లేకపోతే స్మాల్ ఫిన్టెక్స్ కంపెనీస్ ఆల్సో నేను అప్లై చేసేటప్పుడు లైక్ వాళ్ళ దానిలో ఒకవేళ నాకు ఏదైనా మ్యాచింగ్గా అనిపించిన అట్లీస్ట్ ఒక 30-40% షూర్ అంటే పెట్టేస్తాను నేను. పెట్టేసి బై ది టైమ్ ఐ గెట్ అ కాల్ ఐ విల్ జస్ట్ గెట్ టు నో ఇంకొంచెం ఏమైనా తెలుసుకోగలుగుతానేమో అని. సో దాట్ ఐ జనరలీ డూ. సారీ ఇట్ ఈస్ అ లాంగ్ టాక్, బట్ సో దిస్ ఈజ్ వాట్ ఐ జనరలీ డూ. సో కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ఐ థింక్. లైక్ శ్రీచరణ్ చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వ్యాలిడ్ గైస్. నేను కూడా నా సెషన్స్లో ఇదే చెప్తాను. సో బాగా చెప్పిండు యాక్చువల్ శ్రీచరణ్. మనం ఎంత చెప్పినా కూడా మళ్ళీ మన ఓన్ పర్సెప్షన్ ఉండాలి దానిపైన. వి కాల్ ఇట్ యాజ్ పర్సోనా అన్నమాట. సో ఆయన చెప్పిన పాయింట్స్ అని చాలా వ్యాలిడ్ అనిపించాయి. సో నేను నా ఎనర్జీను సేవ్ చేసా కాబట్టి నీకు చిన్న అచీవర్స్ అవార్డ్. అండ్ ఐ విష్ యూ సక్సెస్. ఆల్టో థామస్, నోవార్టిస్ అండ్ పెద్ద పెద్ద కంపెనీస్లో నాకు కాల్స్ వస్తున్నాయి. అండ్ మీరు రావాలి మళ్ళీ వచ్చి అగైన్ మళ్ళీ స్పీచ్ ఇవ్వాలి. I want to see my photo there. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకోటి ఏంటంటే కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. సో డూ ప్రాపర్ రీసెర్చ్. మేము ఇప్పటివరకు ఏ స్టూడెంట్ కూడా కంపల్సరీ జాయిన్ కావాలి అని ఎప్పుడు చెప్పలేదు. We just gave the knowledge about what is this course all about. Clearly crystal. If you have attended my demo, I'm very clear, and what all we promise we try to deliver. We don't give any false promises that మీరు ఇక్కడ జాయిన్ అయితే కంపల్సరీ జాబ్ అట్లా ఎప్పుడు నేను చెప్పలేదు. బికాస్ యూ అగైన్ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ యూ హ్యావ్ టు క్రాక్ ద జాబ్. ఓకే, సో now and we are extending our program. All these days only this 1 month training we are giving about the business analyst course, and we are stopping and we are asking you guys to try on yourself. But now we want to track you for the next 21 days. Okay, so we are launching a program called Peak Mind Pathway. Okay, so Nagaraj is my colleague while I was working in HSBC. So he has come, he has an amazing experience. He has 22 years of experience. He started his journey with ISRO. His podcast is going to be coming this week on my YouTube channel. I want everyone to watch it. He shared all his experiences. So today now he'll speak about that program, and in next 21 days లో మీరు మేము చెప్పిన ప్రొఫెషనల్ కరియర్ పాత్ ఎలా అచీవ్ చేయాలనేది యూ కెన్ జస్ట్ టెల్ ద ప్రోగ్రామ్ అండ్ విల్ ఎక్స్టెండ్ దట్ ఆల్సో టు యువర్ నెక్స్ట్ బ్యాచెస్. So just to recap, like first of all I must say thanks to my friend Santosh for giving me the opportunity to talk about my program, what I have come up. Like
I myself Nagaraju, I'm having 20 plus years of experience in banking domain, and we have worked in bigger projects for some time. So we know each other and we share the thoughts like what he has been doing it. So he has done an extraordinary institute. Like he's the founder of it, and he has trained many people like you. And I'm seeing everybody is having so much energy. So to enhance this program, like it is more of professional way he is taking about business analyst roles. బట్ మనం ఇప్పుడు వరకు ఈ బిజినెస్ అనాలిసిస్ నేర్చుకున్నాము. మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటి? టు గెట్ ద జాబ్. ఓకే, అగైన్ టు వర్క్ ఇన్ ద కంపెనీ అండ్ ఎర్న్ సంథింగ్, దెన్ అగైన్ go to some other company or staying in the same company, again working. Money is the ultimate. But here everybody is missing one thing. One person we are missing, that is self. Like we are forgetting ourselves. We are working so hard, earning money, or we are sharing something with others, but we have not nurtured ourselves. We have not taken care of ourselves. That is very much important, because if we are healthy, if our mental state is stable, then only we can achieve many things, right? So to enhance this professional journey what Santosh has been giving with his team, I wanted to add one more program to this, like to self develop. In that, it is not only developing your self esteem or self respect or self confidence, but also transitioning your goals, like to achieve them. ఇప్పుడు మనం అనుకుంటాం, ఓకే నా కోర్స్ అయిపోయింది, ద కోర్స్ ఈజ్ ఎండెడ్, దే హ్యావ్ గివెన్ ది సర్టిఫికేట్, బట్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ద యాక్షన్స్ టువర్డ్స్ గెటింగ్ ద జాబ్. వాట్ ఐ నీడ్ టు డూ. దానికి మెంటల్ స్టెబిలిటీ, ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే మనం చేయలేము. దట్ ఈజ్ వాట్ వీఆర్ ఎన్హాన్సింగ్. ఇన్ దట్ ఇట్ ఈస్ వెరీ స్మాలర్ ప్రోగ్రామ్, లైక్ వీఆర్ కమింగ్ అప్ విత్ ఓన్లీ 21 day 3-week program. So we wanted to give that. In that, main basic features what we are going to cover is like habituating good thoughts, good habits, right? So though we are very busy, as I mentioned, we don't take care of us. Like మార్నింగ్ లేస్తాము, పరిగెడతా ఉంటాము, అన్ని ఏం తింటున్నాము, ఏ టైంకి తింటున్నాం, ఒకవేళ ఏం ఫుడ్ లేదు, స్విగ్గీ ఆర్డర్ చేస్తాం, తినేస్తాం. సో విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఈ ప్రోగ్రాంలో ఇది ఒకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కానీ నౌకరీ ప్రొఫైల్స్, శ్రీచరణ్ హ్యాస్ గివెన్ సమ్ ఐడియా అబౌట్ లైక్ హౌ వీ హ్యావ్ టు ప్రిపేర్ ద రెజ్యూమ్, వాట్ ఆర్ అవర్ టార్గెట్ కంపెనీస్, how to get some contacts from that. So those things we will be concentrating. And also this 21 day program, we are more focused on every week on week we are going to track. Like we will motivate to do that. Once you do for 21 days, any habit that you are doing, either it could be a bad habit or a good habit, we will continue with it after 21. So as we are going with new habits which are good for ourselves and for our family, for well-wishers and all, it is going to help you, everybody. And final thing, we are not just giving the program and leaving. I'm going to take mentorship calls, accountability calls, like how we are progressing, how best we can support you people, at the same time how much you are giving back to the institute as a whole. So this program is still in discussions, like we will come up with either Monday or Tuesday, Santosh. So we'll plan accordingly based on the timings and all. So this is what I wanted to introduce. And Santosh, when I said about it, like he felt very happy to include this program to his current program. So that is to enhance the support from his institute to everyone to reach, right? సో మేము ట్రాక్ చేసాం అన్నమాట. మా పర్ఫార్మెన్స్ అరౌండ్ 30% మెంబర్స్ ఆర్, అంటే ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మీ బ్యాచ్ చూసుకోండి, మన రాధిక అండ్ శ్వేత, మీ బ్యాచ్లో 18 మెంబర్స్ జాయిన్ అయ్యారు, ఫీ పే చేశారు. బట్ రోజు జాయిన్ అయ్యేది ఓన్లీ 10 to 12 పీపుల్ అంతే. ఆ 10 to 12 పీపుల్ కూడా సగం మంది అసలు నోరు, దే డోంట్ స్పీక్, దే నాట్ వెరీ యాక్టివ్ అన్నమాట. సో ఎంత, 6 మెంబర్స్ అనుకోండి. సో 18లో 6 అంటే ఎంత, అరౌండ్ 30%, 33% సంథింగ్. ఆ 33%లో కొంతమంది ఇంకా సంథింగ్ ఒక 2-3 దెబ్బలు తగలగానే ఇంకా మన వల్ల కాదురా బాబు అని చెప్పి డ్రాప్ ఆఫ్ అవ్వడాలు. సో ఒక 20 to 30% మధ్యలో మా స్టూడెంట్స్ జాబ్లు కొడుతున్నారు అన్నమాట. సో నాకు నచ్చట్లేదు అసలు.
నాకు పే చేసిన ప్రతి ఒక్క పెన్నీ ఐ వాంట్ పే దెమ్ బ్యాక్. ఐ వాంట్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ గెటింగ్ ద జాబ్. సో ఐ వాజ్ స్ట్రగ్లింగ్ అన్నమాట. నేను అసలు ఆల్ అవర్ ట్రైనర్స్ వేర్ హ్యావింగ్ సో మెనీ డిస్కషన్స్, ఎట్లా ఇంకా ఈ పర్సంటేజ్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలి. ఐ యాక్చువల్లీ మై డ్రీమ్ ఇస్ టు గివ్ 100%. which is, I know it's impossible when but I want to do that. At least 30 నుండి 50 can రావాలంటే. Then I met Nagaraju. Okay, so he has amazing ideas. సో ఈ ఐడియాస్ని రియాలిటీలో తీసుకురావడానికి ఫస్ట్ వాట్ యూ కాల్ ఎక్స్పెరిమెంటేషన్ మనకి రీసెంట్ బ్యాచ్తో చేయమన్నాను. ఎందుకంటే యూ ఆర్ వెరీ గుడ్. ఓకే, సో యూ కెన్ రన్ దిస్ బ్యాచ్ అండ్ విల్ సీ హౌ ఇట్ గోస్ అండ్ వీ కెన్ ఎక్స్టెండ్ దిస్ టు. అండ్ శ్రీచరణ్ కూడా చాలా మంచిగా అసలు చాలా బాగా చెప్పాడు. నేను నీతో చాట్ చేసినప్పుడు అది అనిపించలేదు నాకు, కానీ ఇక్కడ నేను కలిసిన ప్రాబ్లీ ఐ షుడ్ హ్యావ్ దిస్ మీటింగ్స్. ఇలా ఎక్కువ మీటింగ్స్ పెడితే ఐ అండర్స్టాండ్ అండ్ ఐ నో హౌ ద పీపుల్ ఆర్. సో అండ్ మీరు కూడా మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు అన్నమాట దీనికి. ఓకే, సో యా విల్ డూ దిస్. యా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అబౌట్ ద కోర్స్, ద న్యూ పీపుల్? ఎనీ డౌట్స్ అబౌట్ ద కోర్స్ ఆర్ యూ వాంట్ టు కూర్చోనా? యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఆల్ క్లియర్డ్, ఫుల్ క్లారిటీ. మీకండి? యూ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్, వీ ఆన్సర్డ్ ఆల్ యువర్ క్వైరీస్. ఓకే. చెప్తారు కదా 30%, 40% డ్రాప్ అవుతారు. వన్ థింగ్ అర్థం కాకుండా అంటే వాళ్ళకి ఉన్నది ఎక్కలేక కాదు. ఇట్స్ లైక్ దే ఆర్ అనేబుల్ టు యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మ్ దట్ ఇంటూ హౌ యాక్చువల్లీ ఆ బిజినెస్ కేసులోకి ఎలా మూవ్ చేయాలనేది. అదొక్కటి. మీరు జస్ట్ ఒక యూస్ కేస్ ఎగ్జాంపుల్, మీరు జనరల్గా ఇన్ఫోసిస్ ఎగ్జాంపుల్, ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్. ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో తెలియని వాళ్ళకి అది చెప్తే అది కొంచెం ఇట్ మేబీ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. నెక్స్ట్ థింగ్, దిస్ ఇస్ నాట్ సంథింగ్ వెరీ టెక్నికల్. వాళ్ళ లైక్ డే టు డే లైఫ్లో చాలామంది చాలా భయాలకి గో, వాళ్ళకి ఇది కూడా చూడంగానే ఒక ఫియర్ పర్స్పెక్టివ్లోకి వచ్చేస్తారు. ఫియర్ అనేది జస్ట్ ఆస్క్ దెమ్ టు రిమూవ్ దాట్. లైక్ యూ జస్ట్ టెల్ దెమ్ దట్ వరల్డ్ ఈజ్ ఓపెన్ టు లిజన్ వాట్ ఎవర్ యూ స్పీక్. వెన్ దే డోంట్ స్పీక్, మాట్లాడింది అందుకే అండి, మైక్ ఆన్ చేయలేక కాదు, వాళ్ళు మాట్లాడింది జస్ట్ బికాస్ ఆఫ్ ఫియర్. ఇఫ్ దే స్టార్ట్ స్పీకింగ్, బికాస్ ఐ వాజ్ లైక్ దాట్ ఓన్లీ. when I was doing my graduation, I was a good student anyway though, but I never used to speak in meetings or anything like that. That eventually adi nenu telusukunnanu. That's when I learnt how actually industry works. If we don't talk, especially as a BA, the quality of communication with the world outside will definitely define your success, but the quality of communication with yourself, it will define your happiness also. So let us try focusing on that, remove the fear factor and try focusing on the course. Daily course అయితే అటెండ్ చేయాలి. దట్ ఈస్ యువర్ ప్రైమరీ డ్యూటీ. యూ హ్యావ్ పెయిడ్ మనీ టు అటెండ్ ద కోర్స్ ఫర్ 100% డ్యూరేషన్ ఆఫ్ టైం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు పే చేసింది ఎందుకంటే వాళ్ళు అటెండెన్స్ వేయించుకోవడానికి పే చేశారు, బట్ దట్ ఆల్సో దే ఆర్ అనేబుల్ టు డూ ఇట్ అనేది. యా, డెఫినెట్లీ. యా. సో ఒక నలుగురు మాట్లాడితే ఇంకొక ఇద్దరు మాట్లాడాలి అనిపిస్తుంది కదా. సో దాట్స్ యా. అంటే ఇప్పుడు మీరు చెప్పండి రాధిక. సో మేము ప్రతి ఒక్కరితో నేను పర్సనలైజ్డ్గా చేపిస్తాం అన్నమాట, అసైన్మెంట్స్ కానీ అవన్నీ. అది కనుక కొంచెం ఇన్కన్క్రేట్ చేస్తే, బికాస్ యూ వర్ టెలింగ్ అబౌట్ 21 day ప్రోగ్రామ్ కదా, ఆ 21 day ప్రోగ్రామ్లో ఇట్ ఈస్ మోర్ అబౌట్ వెల్నెస్ రాదర్ దాన్ ఈవెన్ ద టెక్నికల్ స్టఫ్. సో యా, ది వెల్నెస్లో ఇఫ్ యూ కెన్ ఇంటిగ్రేట్ దట్, బికాస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ స్టేజ్ ఫియర్ అనేది అందరికీ ఉంటుందండి. ఎవరికి డైలీ వచ్చి ఎవరు 10 మంది ముందు మాట్లాడాలంటే కొత్తగానే ఉంటుంది కదా. సో అది స్కూలింగ్లో రాకపోతే ఇట్స్ ఫైన్, ఏదో ఒక పాయింట్లో వాళ్ళని వీల్ ట్రై టు పుష్ ఇట్ అవుట్ సో దట్ అది వాళ్ళకి కొద్దిగా ఎలివేట్ చేస్తుంది. హెచ్ఆర్ కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాల్సింది ద అదర్ పర్సన్ ఓన్లీ. అక్కడ కూడా మాట్లాడలేకపోతే ఇట్ ఈస్ అ పెయిన్ పాయింట్ ఫర్ హిమ్ ఓన్లీ. So let's try to help them. If needed, Santosh, I generally do it back to the community, Santosh. I am that kind of a person. నేను ఎక్కడైతే నేను నా మాస్టర్స్ అవి చేశానో, ఐ డిడ్ ఇట్ ఫ్రమ్ IIIT హైదరాబాద్. దాని తర్వాత కూడా టిల్ నౌ ఆల్సో నా ఐటీలో నేను ఎక్కడైతే మాస్టర్స్ చేశానో IIIT హైదరాబాద్, ఐ జస్ట్ గో బ్యాక్, ఇంటరాక్ట్. ఐఎమ్ ఈవెన్ ఓపెన్ ఫర్ దాట్ హియర్ ఆల్సో. ఇఫ్ యూ వాంట్ మీ, ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. ఇట్స్ లైక్ నాకు అప్పుడు చెప్పలే సంతోష్ ఎవరు, నాకు అప్పుడు చెప్పలే కాబట్టి ఐ ఫీల్ లైక్ నాకు డిలే అయింది అనిపిస్తుంది. నేను చెప్పగలిగే పొజిషన్లో ఉన్నప్పుడు ఐఎమ్ ఓపెన్ టు డిస్కస్ దాట్. సో దట్స్ వై ఇఫ్ యూ వాంటెడ్ ఐ కెన్ ఈవెన్ వాలంటీర్ ఫర్ దట్. ఎందుకంటే ఈ
బిజినెస్ అనలిస్ట్ అనేది వెల్ నోన్ సబ్జెక్ట్ కాదు మార్కెట్. Yes. ఎనీ పీపుల్ నో. Yes. మీరు చూడండి పైథాన్ గురించి, పవర్ బిఐ గురించి సగం నా డేమో దాని మీద ఉంటుంది. అది కాదు బాబు ఉంటుంది. డిఫరెన్షియేటర్ ఫంక్షనల్ అనే పాయింట్ని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇట్స్ లైక్ ఎనాలిటికల్ బిఏ ఇస్ డిఫరెంట్, ఫంక్షనల్ ఇస్ డిఫరెంట్. సో like our differentiator ganaka if we can portray, we can bring into that, because there is a lot of awareness also need to be done. ఎందుకంటే ఒక అనలిటికల్ బిఏ ఒక ఆర్గనైజేషన్లో ఒక టీంలో ఒక 10 మంది ఉంటే ఫంక్షనల్ బిఏ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, బికాస్ ఆ విజిబిలిటీ ఓన్లీ తక్కువ ఉంటుంది కదా. యా ఎస్ యా సో ఇట్ ఈస్ అ గుడ్ పొటెన్షియల్ కెరియర్. సో that's what I feel. Only communication is something which is needed for them to survive in that job. సో ఈ అల్యూమినై తీసుకొచ్చి మీరందరూ కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా చేసి ఎస్ఐటీని ప్రమోట్ చేయకపోయినా మీరు బిజినెస్ అనలిస్ట్ని ప్రమోట్ చేయడం మాకు కావాలన్నమాట. అట్లా ఎవ్రీవన్ మీరు కూడా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా మీరు కూడా ప్రమోట్ చేయాలి మీరు. అట్లా ఓకేనా? 30 seconds. లేదు, యాక్చువల్లీ ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు ఉండేది ఆ సిచ్యువేషన్ 10-15 years బ్యాక్ ఇండియాకి అన్ని ఎక్కువ టెక్నికల్ జాబ్స్ వచ్చాయి, డెవలపర్, టెస్టర్ వచ్చేది. కానీ అప్పుడు మనకి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేది కాదు. నేను నా బీటెక్ అయిపోయినాక నాకు ఏం రాదు అసలు. కానీ ఇప్పుడు పిల్లలు తీసుకోండి సూపర్ ఉన్నారు అన్నమాట. సో స్లోగా అమెరికా వాళ్ళకి ఏంటంటే ఈ చిన్న జాబ్స్ అని అవుట్సోర్స్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే కోర్ జాబ్స్ వాళ్ళు పెట్టుకుంటారు అన్నమాట. అట్లా బీఏ జాబ్స్ కూడా ఇప్పుడు ఇండియాకి వస్తున్నాయి. అండ్ ప్రతి ప్రాజెక్ట్లో మినిమం 2-3 BAs కావాలి. ఓకే, అండ్ ఆ బీఏస్ ఏంటంటే ఫంక్షనల్ బీఏ ఒకటి ఉంటాడు, ఇంకొక అతను ఇట్లా టెక్నికల్, డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ అన్నమాట. మీరు బ్యాక్ ఎండ్ డెవలప్ చేస్తున్నారు అనుకోండి, ఎక్కువ టెక్నాలజీ బీఎస్ కావాలట. మీరు అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ ఇవన్నీ డెవలప్ చేయడానికి మనలాంటి బీఎస్ కావాలన్నమాట. సో ఫంక్షనల్ ఎక్కువ ఉంటారు అట్లా. ఓకే, అండ్ ఇంకో పాయింట్ ఏం చెప్తున్నామా, ఇంతేనా? ఓకే, just to give the points in this new program what we are giving, like fear factor, that is everybody will be having, like whether it could be a stage fear or whether to face the camera or whatever it may be, that fear factor we are going to remove it from us, right? Like fear, if somebody knows the abbreviation of it, false evidences appear real. అక్కడ ఏమీ ఉండదు, appear real అంటే అక్కడ ఏదో ఉంది అనుకొని మనము ముందే ఊహించుకుంటాం. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే ఎదుటోళ్ళు ఏమనుకుంటారో అని మనం ఆగిపోతాం. వీ డోంట్ ఎక్స్ప్రెస్, ఈవెన్ దో వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్, వీ డోంట్ ఎక్స్ప్రెస్. అదొకటి. రెండో పాయింట్ డిఫరెన్షియేటర్. లైక్ వెన్ యూ ఆర్ అపియరింగ్ ఫర్ ఇంటర్వ్యూస్ ఫర్ ఎగ్జాంపుల్, లైక్ యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద హోల్ క్రౌడ్. ఇప్పుడు ఒక పొజిషన్కి ఒక 20 members వెళ్ళారనుకోండి, దాంట్లో మీ ఇంపార్టెన్స్ ఏంటి, మీ డిఫరెన్షియేటర్ ఏంటి దాంట్లో అనేది, ఆ డిఫరెన్షియేటర్ మీద కూడా వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఇట్. దట్ విల్ జస్ట్ హెల్ప్ టు బూస్ట్ యువర్ రెజ్యూమేస్ యాజ్ వెల్ యాజ్ ద వే హౌ యూ టాక్ ఇన్ ది ఇంటర్వ్యూస్. అండ్ వన్ మోర్ స్మాల్ పాయింట్, కాన్షియస్ ఆఫ్ టైమ్. సో ఎలివేటర్ పిచ్ అనేది చాలా ఇంపార్టెంట్ వైల్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ. ఫస్ట్ 1.5 minutes అంటే 90 seconds, దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద గేమ్, కంప్లీట్ గేమ్. How you are talking in that interview, that will change. There you have to be more confident, you have to practice how to say, like first question, tell me about yourself. For that we are going to prepare also in that program. I don't want to waste my time and the others time. So thank you Santosh. సో ఇంకోటి ఏంటంటే ఒక లాస్ట్ పాయింట్, నేను కూడా క్లైమాక్స్ ఏంటంటే మేము యాక్చువల్లీ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసామన్నమాట. ఈ నాన్ ఐటీ జాబ్స్ నుండి ఐటీకి మేము షిఫ్ట్ అయ్యాం కాబట్టి దట్స్ వై అవర్ కోచింగ్ ఇస్ లిటిల్ అగ్రెసివ్ అన్నమాట వెన్ కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్. సో మీరు వేరే ఇన్స్టిట్యూట్ చూసారనుకోండి, ఇంత ప్లేస్మెంట్స్ ఉండవు వాళ్ళ దగ్గర. ఓకే, చాలా అసలు వాళ్ళకి తెలియదు ఎట్లా కొట్టాలి, నాన్ ఐటీ నుండి ట్రాన్సిషన్ ఎట్లా చేయాలో కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట. అండ్ అదే సేమ్ నాగరాజ్ కూడా, ఆయన హీ హ్యాస్ గాన్ త్రూ ఆల్ దీస్ ఇష్యూస్ ఇన్ హిస్ పాడ్కాస్ట్. హీ హాస్ క్లియర్లీ టోల్డ్. సో ఆయన ఎట్లా ఓవర్కమ్ అయ్యాడు ఇలాంటి ఛాలెంజెస్ నుండి అనేదే అదొక ప్రోగ్రామ్లా డెవలప్ చేసి, సేమ్ ఎవ్రీ వన్ గైస్ మనం చిన్నప్పటి నుండి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉండే మనం సొల్యూషన్స్ డెవలప్ చేసినట్టే ఆయన కూడా, నేను బీఏ ప్రోగ్రామ్ నేను అట్లా డిజైన్ చేసుకున్నా. హీఈస్ కమింగ్ అప్ విత్ పిఎంపియా, సారీ ఐమ్ ఫర్గెటింగ్ అట్లా అన్నమాట. ఓకే, సో యా, విత్ దిస్ ఐ వాంట్ టు ఎండ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ విల్ స్టాప్. ఎనీవన్ వాంట్స్ టు స్పీక్, యూ కెన్ స్పీక్. అసలు నువ్వేం మాట్లాడలేదు, అసలు మాట్లాడే. ఎనీ ఫైనల్ సమరీ, లాస్ట్ నోట్స్?
సో బేసికల్గా వాట్ ఐ ఫీల్ ఈస్, ఇప్పుడు బిఏ కోర్స్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ లెర్నింగ్ స్పిరిట్ ఉండాలి, ఎంతూజియాజం, మనం నేర్చుకోగలుగుతామనే ఒక స్పిరిట్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. చాలామంది కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఐ కుడ్ సే లైక్ అవుట్ ఆఫ్ 100 మెంబర్స్ ఓన్లీ ఒక 10 మెంబర్స్ మాత్రమే త్రూ అవుట్ ద జర్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటారనమాట. అంటే స్టార్టింగ్ నుంచి కాన్ఫిడెన్స్గా ఉంటారు, అంటే డే 1 నుంచి డే 30 ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉంటారు, రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు, మాక్ ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఇది క్లియర్ కట్ అనమాట, ట్రాన్స్పరెంట్ వాటర్ లాగా కనిపిస్తుంది అనమాట. సో హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు జాబ్ అన్నట్టే అనిపిస్తుంది. అంటే ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఇట్స్ ఓన్లీ అబౌట్ ద డెడికేషన్ పీపుల్ ఆర్ పుట్టింగ్ ఇన్ టు దిస్ కోర్స్, ద ఎఫర్ట్స్ పీపుల్ ఆర్ ప్లేసింగ్ ఇన్ దిస్, ద వే యూ పీపుల్ ఆర్ గెటింగ్ అండర్స్టాండ్, ఓకే, ద వే యూ పీపుల్ ఆర్ ప్రెజెంటింగ్ ఇట్ ఆల్ రిఫ్లెక్ట్స్. అంతే. ఇప్పుడు చెప్పాలంటే బిఏలో మనం కొత్తగా ఈ ఒక అడిషనల్ స్టఫ్ కానీ లేకపోతే మరీ అంత క్రక్స్ అంతా ఏం చేయట్లేదు. మీరు చేసిన ప్రాసెస్ని, మీరు చేసిన ప్రాజెక్ట్సే కొత్తగా డిఫైన్ చేసి చెప్పమంటున్నాం అంతే. కాకపోతే ఒక బిజినెస్ అనలిస్ట్ స్టైల్లో. సో ఆ మాత్రం అంటే ఆ కొద్ది కాన్ఫిడెన్స్ తెచ్చుకొని, ఆ స్కిల్ సెట్ నేర్చుకొని, ఈ స్కిల్ సెట్కి మీ ప్రాజెక్ట్ యాడ్ చేస్తే ఒక వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. సో అంతే మనం చేయాల్సిందనమాట. సో ఇది చేయాలి అంటే జస్ట్ ఒక 30 days డెడికేషన్ ఉండి ఆ ఎంతూజియాజంతో మనం చేయగలుగుతాం. ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాలామంది క్లాస్లో ఫస్ట్ 2 days అవ్వగానే నాకు అర్థం అవ్వట్లేదు అని డ్రాప్ అయిపోతారు. సో ఎర్లీ జడ్జ్మెంట్ అనమాట. అంటే మరీ 2 daysకి ఎలా జడ్జ్ చేయగలుగుతారని తెలియదు. ఇప్పుడు బిఏ కోర్స్ అని కాదు, మీరు ఏ కోర్స్ అయినా కానీ లేకపోతే స్విమ్మింగ్ కానీ డ్యాన్స్ కానీ మీరు వేరే తీసుకున్నా కానీ ఫస్ట్ 2 days మనకు టఫే అనిపిస్తుంది, మనం చేయలేము అన్నట్టే అనిపిస్తుంది. అట్లా అంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది. ఎలాగో ఒక 2-3 days అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీలోనే చేంజెస్ కనిపిస్తాయి అనమాట. ఒక ఫస్ట్ 2 days టఫ్ అనిపించినా 3rd day 4th day ఓకే అంత టఫ్గా లేదు, 5th 6th day అలవాటు పడిపోతారు. ఆ కోర్స్ ఎండ్కి వచ్చే వరకు మీరే కంఫర్టబుల్గా ఫీల్ అయిపోతారు. అంటే ఇప్పుడు అందరికీ ఇప్పుడు చాలామంది ఇప్పుడు మన ట్రైనీస్ మాట్లాడే ప్రదంగా వాళ్ళందరూ ఏమంటారంటే ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, నేను జాబ్ కొట్టేస్తానంటారు. ఎందుకంటే వాళ్ళు జర్నీ చూశారు. ఫ్రమ్ day 1 day 30 వాళ్ళు దే హ్యావ్ సీన్ దట్ జర్నీ యాక్చువల్లీ. సో చెప్పిన అసైన్మెంట్స్ ఫాలో చేశారు, క్విజెస్, లైవ్ టెస్ట్ ఇచ్చారు, సో మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సో మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ స్టెప్ నుంచి ఒక ఫియర్ అనేది ఎలిమినేట్ చేస్తున్నాం. ఫస్ట్ మాట్లాడడం రాదు, అందరి ప్రతి చోట మాట్లాడిస్తాం. డాక్యుమెంటేషన్ రాదు, డాక్యుమెంటేషన్ చేయిస్తాం. ఒకవేళ ప్రెజెంటేషన్ రాదు, ప్రెజెంటేషన్ చేయిస్తాం. సో మనం ఒక్కొక్క ఫియర్ అనేది క్రాస్ అవుట్ చేస్తున్నాం. సో 30 days వచ్చేసరికి ఏమవుతుందంటే దే ఆర్ కంప్లీట్లీ మూవ్ టు ద కంఫర్ట్ జోన్. సో ఆ కంఫర్ట్ జోన్ వచ్చిన తర్వాత ఎవరు కాన్ఫిడెన్స్ ఇవ్వక్కర్లేదు. రేపు ఇంటర్వ్యూ వేస్తే వాళ్ళు డైరెక్ట్ మనం చెప్పిన దగ్గర ఉంటే వాళ్ళే ChatGPT AI యూజ్ చేసుకొని వాళ్ళే డైరెక్ట్గా చేస్తున్నారు, కన్సల్ట్ కూడా అవ్వట్లేదు అనమాట. అంటే 30 days ఇచ్చిన వాళ్ళకు తెలుసు అనమాట అప్రోచ్ ఏముంటుందో. సో దే ఆర్ నాట్ ఈవెన్ అప్రోచింగ్ అస్. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది మనం వాళ్ళకి ఇవ్వగలిగితే, డిపెండెన్సీ మనం ఏం క్రియేట్ చేయట్లేదు. ఫస్ట్ నుంచే చెప్తాను అనమాట. బేసికల్లీ మా స్టూడెంట్స్ ఎవరైనా వచ్చి నార్మల్గా అంటే చాలామంది సార్ జీరా ఎలా డౌన్లోడ్ చేయాలి సార్ అంటే నేను స్పూన్ ఫీడింగ్ చేయను. అంటే చెప్తాను అనమాట ఇలా చేయాలంటే ఈ స్టెప్స్ ఉంటే మీరు చేయండి, ప్రాబ్లం ఉంటే దగ్గరికి రండి, ఐ లెట్ యూ నో. ఎందుకంటే నేను చెప్పడం అనేది 2 minutes పని ఏంటంటే చెప్పచ్చు, కాకపోతే వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళకి ఇంకా తెలుస్తుంది అనమాట. నేను చెప్తే ఒక ఆన్సర్ వస్తుంది, మీరు వెతికితే 4 answers వస్తాయి, దాంట్లో చాలా తెలుసుకుంటారు కూడా. సో ఆల్వేస్ ఒక సొల్యూషన్ అప్రోచ్ ఇలా ఇస్తాను అనమాట. సో మీరంతా వెరిఫై చేసుకొని చేయడానికి. థ్యాంక్ యూ. సో విష్ణు యాక్చువల్లీ కోర్స్ కంప్లీట్ చేసినట్టుగా ఇచ్చారు. పాయింట్స్ అబౌట్ హౌ వాజ్ ద కోర్స్ అండ్ మళ్ళీ ప్రసన్న కూడా యాక్చువల్లీ తను కూడా జాబ్ కొట్టిందన్నమాట. సో అండ్ కంగ్రాచులేషన్స్ స్మాల్ దిస్ వన్ బాగుంటు థామస్. యా, సో మీ వర్డ్స్లో ఎలా అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండ్ మీ జర్నీ ఎలా ఉండే ఇన్ యువర్ వర్డ్స్? First, thank you so much for the opportunity, Santosh. So when I was when I was just scrolling through the Instagram, I got to know about SET. So there were multiple opportunities and courses in the Instagram, but I felt like SET was very close because the way Santosh gave the demo, it was very interactive, and even the layman person can understand how the training goes. So I had a personal connect with Santosh. Whenever I had any doubt, or he was the first point of contact, he was very helpful. So throughout my journey, I gave like multiple interviews because this is the first time, because I was on my maternity leave and then I wanted to switch my career. I thought this is the right opportunity. So when I spoke to Santosh, he gave the insight about how the training works.
And the initial phase, I felt that it is very difficult to crack a job. So when I put in my hard work with the help of Santosh and the entire training, Rakia was my trainer initially, and post with Santosh take over. And it was very good throughout the journey. It's been like 2 months I was into training. And last September 16th I got placed in Zyotis. So it is completely a product based organization, so there was a lot of learning. So thank you so much for that, Santosh. You can tell about the previous companies, big companies she... Yeah, so I did give interview for Emphasis, I did give interview for Deloitte, I gave in for Fox Media. It is like, because I have like 11 years of experience, and I have like good connect with client, because I worked with US and UK client. So that's when my profile was like it went to a big platform. So that's when I got interviews from these many organizations. So finally I cracked. I choose Zytis because it is a product based company. I thought there would be a lot of learning throughout. So with the help of Santosh, I hope I was able to clear all this, and thank you so much for that. In my first visit only I understood. Yeah. Yeah, she's a person can easily... Yeah, so first initially when I got like 2 or 3 interview calls, I was not confident, so I came to sit. So he was there, he was sitting beside me, he was just understanding how I'm giving the interview. He gave me the feedback, what are areas I have to concentrate on, and no matter what, whichever time I call him, he will be answering the call and he will be responding. That's very great, because majority of the institute, we know how Amirpet works, and we do not have the whenever we call them, they will not respond. Even whenever we try to text them, they will not respond. But unlike here in SIT, they are very, very friendly, and I hope everybody are in the right place. Thank you so much. Thank you so much. That's it, guys. Thanks all for coming and staying with us. Thanks. Last shot 6 good. Thank you so much. Thank you all.